లేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే చాలా కొత్త పథకాలు అయితే చెప్తా ఉన్నారు. చాలా అమ్మఒడిని ఎక్కువ పెంచడం కావచ్చు, లేకుంటే రైతు భరోసాను కూడా పెంచడం కావచ్చు, లేకుంటే లేడీస్కి 18 సంవత్సరాలు నిండిన లేడీస్కి డబ్బులు వేయడం కావచ్చు. ఇలా ఫ్రీ బస్సు కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ వస్తుంది. మరి ఇలా రకరకాలుగా అయితే సేమ్ కర్ణాటక, తెలంగాణ తరహాలో అయితే చంద్రబాబు నాయుడు అయితే ఉచితాలు అయితే చాలా గట్టిగా అయితే ప్రకటిస్తూ ఉన్నాడు. మరి అలాంటి ఉచితాల మధ్య మరి జగన్మోహన్ రెడ్డి తట్టుకుంటాడో లేదో చూడాలి. మరి 150 సీట్ల నుంచి ఎంతకు పడిపోతాడు అనేది చూడాలి. అది ఓటమికి పడిపోయేంత, ఓటమి తెచ్చేంత సీట్లు పడిపోతాయా, లేకుంటే మార్జిన్తో గెలిచేంత సత్తా ఉంటుందో చూడాలి. మరి ప్రస్తుతానికైతే అనేది కొత్త పథకాలు ప్రకటించలేదు. ఇదే సిద్ధం సభలో ఇదే మైనస్ నాకు అనిపించింది. సిద్ధం సభలకైతే డబ్బులైతే విపరీతం ఖర్చు పెట్టారు, తెలుస్తుంది కదా. అంతమందిని పోగు చేసి, అంతమందికి బస్సులు ఏర్పాటు చేసి, అంతమందికి అక్కడ ఫుడ్ ఏర్పాటు చేసి ఖర్చు మామూలుగా ఉండదు. విపరీతంగా కొన్ని 100 కోట్లు అయితే ఖర్చు పెట్టారు ఈ సిద్ధం సభలకైతే. మరి ఇంత గ్రాండ్గా మరి ఈ